పడమూరు నియోజకవర్గం యాలల మండలం కానాపూర్ గ్రామంలో గత 5 రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్చ విఠల్ నాయక్ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు కనుల పండుగలా జరుపుకున్నారు. ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముగింపు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్చ విఠల్ నాయక్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుంది అని, భక్తి శ్రద్ధలతో భగవంతుని కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిపారు. 5 రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాణాపూర్ సర్పంచ్ నేనావత్ శంకర్ నాయక్, హాండ్రూమ్యా నాయక్, వార్డు మెంబర్లు రవి నాయక్, నీరటి రాజు, సాకప్ప, రమ్య నాయక్, అంజిలప్ప, రవి తదితరులు పాల్గొన్నారు. అరే ఏంటప్పా మా కొడుకు పైసా ఏం వేస్తున్నాడేమో. బాణాపూర్ సర్పంచ్ నేను, మా విఠల్ నాయక్ మా బావ చైర్మన్. ఎంతో పండుగ మామూలు పండుగ జరపలేదు. కూడా బొడ్రాయి పండుగ అన్నీ విధాలుగా చేసినందుకు వాళ్ళ కుటుంబంకి ఒక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు ఈ అవకాశం ఇచ్చినందుకు విఠల్ నాయక్ సెలవు తీసుకుంటున్నాను. అవకాశం బాణాపూర్ లోపల మరి 2 బొడ్రాయిలు బొడ్రాయితో పాటు అనేకం కూడా చేయడం జరిగింది. మరి బాణాపూర్ మన ఒక నేనావత్ శంకర్ నాయక్, ఇక్కడ వార్డు మెంబర్ రమ్య నాయక్, రాజు నాయక్, శేఖర్, వార్డు పెద్ద నాయకు, మన గ్రామస్తులందరూ కూడా మరి చాలా సంతోషంగా ఇక్కడ పండుగ చేస్తున్నాము. దాదాపుగా 3 రోజులు పండుగ చేస్తున్నాము. దాదాపుగా మరి నేనావత్ శంకర్ నాయక్ కొత్తగా సర్పంచ్ ఏర్పడినాక కూడా మన గ్రామస్తులందరూ కూడా మాకు అడగడం జరిగింది. ఇక్కడ బాణాపూర్ లోపల బొడ్రాయి లేదు, మరి అనిరంగం లేదు, అడిగితే ఎంబడే దాదాపుగా ఒక 4 లక్షలు పెట్టి మరి ఇక్కడ మనకు గ్రామం లోపల పెద్ద ఎత్తున జాతర చేయడం జరిగింది. మరి ఈ యొక్క బొడ్రాయి మరి అంజనమ్మ గుడి కూడా మరి దాంతోపాటు గదతమ్మం కూడా మరి ఇక్కడ ఏర్పాటు జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి కానీ మనకు ఒక బొడ్రాయి ఒక అమ్మవారి భవానీ మాత మరి అందరూ కూడా బాణాపూర్ ప్రజలపైన, బాణాపూర్ కుటుంబ సభ్యులపైన, దాంతోపాటు ఎవరైతే మన బాణాపూర్ లోపల మరి వ్యవసాయం చేసినా, ఉద్యోగాలు చేసినా, వ్యాపారం చేసినా అందరూ కూడా అమ్మవారి దయ ఉండాలి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా, వాళ్ళ కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అమ్మవారి చూడాలని కోరుకుంటూ మరి నేనావత్ శంకర్ నాయక్ సర్పంచ్ ఈయన కూడా చాలా కష్టపడ్డాడు. మన కమిటీ వాళ్ళు రామ్య నాయక్ కానీ, రాజు నాయక్, శేఖర్, మన రవి, రాజు అందరూ వచ్చి మన ఊళ్ళందరూ కష్టపడ్డారు. కాబట్టి ఈ రోజుకు మన ఒక పండుగ కూడా ముగింపు అవుతుంది. కాబట్టి అందరూ కూడా మన బాణాపూర్ ప్రజలపైన, అమ్మవారి అందరి దయపైన సుఖ సంతలతో ఉండాలని కోరుకుంటూ జై హింద్, జై